అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు యువర్ స్టోరీస్. ఈరోజు కథ ప్రేమ మధురిమ. నిర్జీవంగా పడి ఉన్న తల్లిని చూసి అతని నోటి వెంట మాట రాకపోతుంటే తన చేయి తీసుకొని కళ్ళు మూసుకోగానే తను ఇన్నేళ్లుగా ఇంత నరకం అనుభవించిందో అతని కళ్ళ ముందు మెదలగానే అతని గుండె చివుక్కుమంది. మామ్ అంటూ అరిచాడు. అయినా గాని అటువైపు నుండి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో అతని గుండె ద్రవించిపోయింది. తెలియకుండానే మొదటిసారి అతని కంట్లో నుండి జారిన కన్నీటి చుక్క తల్లి చెయ్యి మీద పడగానే చిన్నగా కదిలింది ఆమె చెయ్యి. ఆ కాస్త స్పర్శని గమనించిన దక్ష్ డాక్టర్ అంటూ అరిచాడు. అతని అరుపుకి పరిగెత్తుకుంటూ వచ్చారు డాక్టర్స్. తను కదిలింది అంటుంటే ఇక త్వరగా వచ్చి ఆమెను చెక్ చేసింది డాక్టర్. ఇక చిన్నగా పల్స్ రేట్, హార్ట్ బీట్ కొట్టుకోవడం మొదలు పెట్టడంతో ఒక్కసారిగా డాక్టర్ షాక్ అయ్యారు. ఇన్నేళ్ల సర్వీస్లో ఏనాడూ ఇలా జరగలేదు. ఇన్నేళ్లుగా కొడుకు కోసం ఏ ప్రాణమైతే తల్లడిల్లిందో తన కొడుకు స్పర్శ తాకగానే ప్రాణాలు విడవాలనుకున్న తను ఆ ప్రాణం కొడుకు ప్రేమ పొందడానికి మృత్యువుని కూడా జయించి ఇన్నేళ్ల తన ఎడబాటుని తన తల్లి ప్రేమ కొడుకు స్పర్శకి ప్రాణం పోసుకుంది. ఇక అప్పుడు ఊపిరి తీసుకున్న అతని గుండె అక్కడి నుండి బయటకి వెళ్ళిపోయాడు. మీరు చాలా అదృష్టవంతులు బల్దేవ్ గారు. మీ కోడలు చనిపోయిందనుకున్నాం. అసలు ఇలాంటి కేస్ నా హాస్పిటల్లో మొదటిసారి చూడడం. తను స్పృహలోకి వచ్చింది, మీరు వెళ్ళి చూడొచ్చు అని చెప్పగానే సంతోషంగా బల్దేవ్ గారు, అప్పుడే అక్కడికి వచ్చిన సావిత్రి, దక్షిత, సూర్యప్రకాష్ అందరూ సుహాసిని దగ్గరికి వెళ్ళారు. అత్తయ్య ఎలా ఉంది అని కన్నీళ్లతో అడిగింది దక్షిత. తనని నవ్వుతూ చూస్తూ తన కోడలు చేసిన సహాయానికి తనని దగ్గరికి తీసుకుని ఏడ్చేసింది సుహాసిని. ఏడవకత్తయ్య, ఇప్పటి నుండి అన్నీ మంచి రోజులే అంటూ తనని ఓదార్చారు. ఇక తన హెల్త్ రికవరీ అవ్వడంతో డిశ్చార్జ్ చేశారు. అందరూ ఉన్నారు కానీ దక్ష కనిపించకపోయేసరికి కళ్ళు అటు ఇటు వెతుకుతున్నాయి. అన్నయ్య, బావెక్కడా అని అడిగింది దక్షిత సుహాసినికి మెడిసిన్ వేస్తున్న దేవుని చూసి. ఏమో సిరి, అత్తయ్య కళ్ళు తెరిచే వరకు అక్కడే ఉన్నాడు, తర్వాత కనిపించలేదు. ఒకసారి కాల్ చేయరా అంటుంటే బావ నెంబర్ నా దగ్గర లేదు. నువ్వే చేయలేకపోయావా? నేను చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. మళ్ళీ ఏమైనా గొడవ? నీకు తెలిసిందేగా ఆయనకి చెప్పకుండా వచ్చానని కోపం. నిన్న కూడా చిన్న ఇష్యూ జరిగిందిలే అంటుంటే తెలిసింది నాకు. కోపం వస్తుంది సిరి నీ మీద. ఎవరు ఎక్కడికి పిలిస్తే అక్కడికి వెళ్ళిపోతావా? నిన్ను రమ్మని మేమే పిలుస్తాం కదా. నీకు చెప్పకుండా ఎవరిని పడితే వాళ్ళని నీ దగ్గరికి పంపించాం కదా. మరి ఆ మాత్రం ఆలోచించలేవా? బావకి కోపం వచ్చింది అంటే నువ్వు చేసే తింగరి పనులకి కోపం రాక ఇంకేం వస్తుంది? ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా చెప్పకుండానే వచ్చేసావు. ఎంత టెన్షన్ పడుంటాడో. అన్ని బ్రెయిన్లెస్ పనులు చేస్తావు, బావకి కోపం తెప్పిస్తావు అని క్లాస్ పీకి అక్క నుండి దక్షకి కాల్ చేయడానికి బయటకెళ్ళిపోయాడు. ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదు దక్ష్. రాత్రి 10 గంటల సమయం. గ్రే కలర్ కార్ ఒకటి డస్కి ఇంటి ముందు ఆగింది. సరాసరి సుహాసిని రూమ్కి వెళ్ళాడు. పడుకున్న తల్లిని చూసి పక్కన కూర్చొని తన చెయ్యి పట్టుకొని తనని చూస్తూ కూర్చుండిపోయాడు. అంత మెడిసిన్ పవర్లో కూడా కొడుకు స్పర్శ తనకి తెలియడంతో మెల్లగా కళ్ళు తెరిచి చూసిన సుహాసిని ఎదురుగా కొడుకుని చూడగానే ప్రాణం లేచి వచ్చినట్లు అనిపించి నాన్న అని పిలిచింది ప్రేమగా. ఇప్పుడెలా ఉంది మామ్ అని అడిగాడు. పర్వాలేదు నాన్న, బావున్నాను. అయితే మన ఇంటికి వెళ్ళిపోదామా? సరే నాన్న, వెళ్ళిపోదాం. రేపు మావయ్య వాళ్ళతో మాట్లాడి వెళ్ళిపోదాం. లేదు, ఇప్పుడే వెళ్దాం. మరి మావయ్యకి కూడా చెప్పాలి కదా నాన్న. నేను చెబుతాను అంటూ లేస్తుండగానే దేవ్, సూర్యప్రకాష్, సావిత్రి ముగ్గురు అక్కడికి రావడంతో మావయ్య, మామ్ని తీసుకెళ్లాలనుకుంటున్నాను ఇప్పుడే అంటుంటే అదేంటి బాబు, ఇంత రాత్రి మీరు పొద్దున్నుండి ఏం తినలేనట్లున్నారు. తిని ఈరోజుకు ఇక్కడే పడుకొని రేపు వెళ్ళండి బాబు అన్నాడు సంతోషంగా తన చెల్లిని తల్లిగా యాక్సెప్ట్ చేసినందుకు. పర్లేదు మావయ్య, నేను ఆల్రెడీ బయట తినేసే వచ్చాను అంటూ మరో మాటకి తావివ్వకుండా తల్లిని ఎత్తుకొని అక్కడి నుండి తీసుకుని కారులో పడుకోబెట్టి తల తిప్పి దేవుని చూశాడు. ఇక అతనికి అర్థమైనట్లు వచ్చి డోర్ ఓపెన్ చేసుకుని సుహాసిని పక్కన కూర్చున్నాడు. చెల్లి గురించి మాత్రం అడగలేదు దేవ్, ఎందుకంటే అది బావ పర్సనల్. ఇక తల తిప్పి అన్నయ్యని, వదినని చూసింది. దక్షిత కోసం చూస్తోంది కానీ తను నిద్రపోతోందని చెప్పడంతో అప్పుడప్పుడు నన్ను చూడ్డానికి రావాలి వదిన, వస్తారు కదా అని అన్నయ్యని వదినని
చూసి కన్నీరు కార్చింది సుహాసిని. తప్పకుండా వస్తాం. నువ్వు ఇన్నేళ్లుగా ఎవరి కోసమైతే తపించావో వాళ్ళే నిన్ను స్వయంగా స్వీకరించారు. ఇక మా గురించి ఆలోచించకుండా నీ కొడుకుని బాగా చూసుకో అని చెంపపై చేయి పెట్టి నిమిరింది సావిత్రి. ఇక అందరికీ వస్తానని చెప్పి దక్ష కార్ స్టార్ట్ చేసి రయ్యమనిపించాడు. కొన్ని గంటల ప్రయాణం తర్వాత ఇల్లు రావడంతో పోర్టికోలో కార్ పార్క్ చేసి తల్లిని తీసుకుని గుమ్మం దగ్గరికి రాగానే అందరూ ఒక్కసారిగా వెల్కమ్ టు హోమ్ అంటూ అరిచి పూల వర్షం కురిపించారు. తల్లిని తీసుకుని సంతోషంతో లోపల అడుగుపెట్టాడు దక్ష్. అతని ఆనందాన్ని చూస్తున్న సుహాసిని కళ్ళు చెమ్మచేరాయి. ఇక తనని సోఫాలో కూర్చోబెట్టి కేక్ కట్ చేయించి దక్ష్ నోట్లో పెట్టించారు. చాలా సంతోషంగా ఉంది నాన్న అంటూ బల్దేవ్ గారు దక్షిని హత్తుకున్నాడు. ఇప్పుడు హ్యాపీనా ఆంటీ అన్నాడు బాలాజీ సుహాసిని దగ్గరికి వచ్చి. చాలా సంతోషం అని నవ్వింది. ప్రపంచంలో ఉన్న సంతోషమంతా ఆమె ఫేస్లోనే ఉందా అన్నంతగా. ఇక ఈ హడావిడి పూర్తి చేసుకుని తల్లిని తీసుకుని రూమ్కి వెళ్ళిపోయాడు. రంగమ్మ అని అరవగానే బాబుగారు అంటూ అతని ముందు వాలింది. మామ్కి ఏం అవసరమున్నా అన్నీ నువ్వే దగ్గరుండి చూసుకోవాలి అనగానే సరే అంటూ తలూపింది. మామ్, నువ్వు ఎలాంటి మొహమాటం లేకుండా నీకేం కావాలన్నా రంగమ్మ చూసుకుంటుంది సరేనా అని చెప్పి తనని పడుకోబెట్టి ఆమె పడుకునే వరకు అక్కడే కూర్చొని అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డే మార్నింగ్ దక్షిత కళ్ళు తెరిచి చూసేసరికి టైం మార్నింగ్ 10 అవుతోంది. ఇదేంటి, నేను ఇప్పటి వరకు పడుకుండిపోయాను అని ఒళ్ళు ఉరించుకుంటూ సరాసరి వాష్రూమ్కి వెళ్ళింది. ఫ్రెష్ అయి వచ్చి హాల్లోకి రాగానే పాల గ్లాస్తో తన ముందుంది సావిత్రి. ఏమైంది, ఒంట్లో బాలేదా? పర్లేదు, బానే ఉంది. మరి ఇప్పటి వరకు ఎందుకు పడుకుండిపోయావు? ఏమో అమ్మా, అలా నిద్ర పట్టేసింది. సరే కానీ అత్తయ్య లేచిందా అని రూమ్ వైపు వెళ్తుంటే లేదు అనింది. ఏంటి లేదా, ఎక్కడికి వెళ్ళింది? మీ బావ రాత్రొచ్చి తీసుకెళ్ళిపోయాడు అనగానే ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. బావా అత్తయ్యని తీసుకెళ్ళిపోయాడా? మరి నేను? నువ్వేంటి అనింది సావిత్రి. అంటే ఆయనకి నాకేం సంబంధం లేదా? ఏం సంబంధం ఉంది? నిన్నెందుకు తీసుకెళ్ళాలి అని అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోయింది. ఇక కన్నీళ్లు చెంపల మీదకి జారిపోతుంటే తుడుచుకోవడం కూడా మర్చిపోయి సోఫాలో కూలబడిపోయింది. అప్పుడే లోపలికొచ్చాడు దేవ్. ఏమైంది సిరి, ఏంటలా ఏడుస్తున్నావు? అత్తయ్యని తీసుకుని వెళ్ళిపోయాడా? అవును, వెళ్ళిపోయాడు. నేను కూడా వెళ్ళాను. మరి నేను అనింది. ఏమో, నాకేం తెలుసు, బావతో మాట్లాడు. అయినా మీ ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ ఉందని నిన్ను తన దగ్గరికి తీసుకెళ్ళడానికి అని లోపలికి వెళ్ళిపోయాడు దేవ్. అంటే ఇన్ని రోజులు ఉన్నాను కదా ఎలాంటి రిలేషన్ లేకుండానే, మరి అప్పుడు ఎందుకు అడగలేరు, ఇప్పుడే ఎందుకు అడుగుతున్నారు అని కన్నీళ్లతో తనలో తనే ప్రశ్నించుకుంది. ఇక్కడ దక్ష్ ఎర్లీ మార్నింగ్ వర్కౌట్స్ ఫినిష్ చేసుకొని తల్లి రూమ్కి వెళ్ళాడు. అప్పుడే మెలకు వచ్చిన సుహాసిని మెల్లగా లేస్తూ కనిపించేసరికి పరుగున వెళ్ళి తనని మెల్లగా లేపి బెడ్ రెస్ట్కి కూర్చోబెట్టి, మామ్, బ్రష్ చేసుకుందువు పద అంటూ తనని మెల్లగా నడిపించుకుంటూ తనే బ్రష్ చేసి చిన్నగా ఫేస్ వాష్ చేసి సుహాసినిని తీసుకొని బెడ్ మీద కూర్చోబెట్టి అప్పుడే మేడ్ పాల గ్లాస్తో తన ముందుండడంతో పాలు తాగించి పెదాలని నాప్కిన్తో తుడుస్తుంటే కొడుకు చూపించే ప్రేమని కళ్ళ నిండా నింపుకుంటూ అలాగే చూస్తూ ఉండిపోయింది. ఇక ట్యాబ్లెట్స్ వేసి ఏదైనా అవసరం ఉంటే రంగమ్మ నీ దగ్గరే ఉంటుంది. నేను షూట్కి వెళ్ళిపోతున్నాను, లేట్ అవుతుంది. ఏదైనా అర్జెన్సీ ఉంటే నాకొక కాల్ చేయండి అని రంగమ్మకి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు దక్ష్. ఇట్స్ షూటింగ్ స్పాట్. హీరోయిన్ అలా నడుచుకుంటూ వచ్చి దక్షకి డ్యాష్ ఇచ్చి ప్రేమలో పడేయాలి సీన్ అది. అతను ఆఫీస్ నుండి బయటకు వస్తుంటే హీరోయిన్ ఎదురుగా క్యాట్ వాక్ చేసుకుంటూ స్టైల్గా వచ్చి అతనికి తాకుతుంటే తాకనివ్వకుండా దక్ష్ ముందు నిలబడింది. సడన్గా ఎవరొచ్చారా అని ఇద్దరు తలదిప్పి చూసిన దక్ష్ అటు హీరోయిన్ మధ్యలో దక్షిత కనిపించగానే నొసలు చిట్లించాడు దక్ష్. ఏంటి, ఆయనకి తాకాలని అనుకుంటున్నావా అంటూ అరిచింది దక్షిత. హే, హూ ఆర్ యూ? ఇది షూటింగ్ మధ్యలోకొచ్చి ఏంటి న్యూసెన్స్ అంటూ అరిచింది ఆ అమ్మాయి. డైరెక్టర్ పరిగెత్తుకుంటూ వచ్చి, ఎవరండి మీరు, ఇలా మధ్యలోకొచ్చి గొడవ చేస్తున్నారు అంటుంటే దక్షు వైపు తిరిగి, బావా ఏంటిది, నన్ను వదిలేసి దీనితో కొలుకుతున్నావా
అంటుంటే కాల్ చేసేలాగా కోపంగా చూశాడు. నీ చూపులకి భయపడే రోజులు పోయాయి. ఇక నేను నీకు భయపడను. ఈరోజు తాడో పేడో తెలిపోవాలి అంటుంటే చిరాగ్గా చూసి ఆమె రెక్కపట్టి పక్కకు నెట్టేసి తన అసిస్టెంట్ని ఒక చూపు చూశాడు. మేడం పదండి, ఇక్కడ షూటింగ్ జరుగుతోంది. ఇలా గొడవ చేస్తే ఎలా చెప్పండి? పదండి మేడం, మీరిక్కడే ఉంటే సార్ నన్ను జాబ్లో నుండి తీసేస్తారు. పదండి అంటూ ఆమెను టచ్ చేయకుండా రిక్వెస్ట్ చేస్తుంటే, నేను రాను, ఇక్కడే ఉంటాను. ప్లీజ్ మేడం, సార్ కోపం తెలిసి కూడా ఎందుకిలా నన్ను సార్ దగ్గర బుక్ చేస్తున్నారు? ప్లీజ్ పదండి, ఆయనని డిస్టర్బ్ చేయను. మీరు వెళ్ళండి. లేదు మేడం, మిమ్మల్ని పక్కకు తీసుకెళ్ళమని చెప్పారు, అర్థం చేసుకోండి అని రిక్వెస్ట్ చేస్తుంటే ఇక అసిస్టెంట్ని చూసి పాపం అనిపించి షూటింగ్కి కాస్త దూరంలో కూర్చుంది దక్షిత. పాప చూస్తుందని కావాలని హీరోయిన్తో చనువుగా ఉంటూ పాప గుండెల్లో మంటలు రేపాడు బాబు. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.